భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. ఈ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని మరోసారి అందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటుగా నిన్న చేవెళ్ల బహిరంగ సభలో కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ముందు అంబేద్కర్ మహనీయుడి చిత్రపటానికి నివాళులు అర్పించి ఆయన చేసినటువంటి సేవల్ని కొనియాడారు. ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కు ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామనే విషయాన్ని గుర్తు చేశారు. గతంలో అంబేద్కర్ గారి 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహాన్ని, దేశంలోనే ఎక్కడ లేనటువంటి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన చాలా గొప్పగా గౌరవించుకున్నామని గుర్తు చేశారు. తర్వాత ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక గొప్ప సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నామనే విషయాన్ని నిన్న కేసీఆర్ గారు లక్షలాదిగా తరలి వచ్చిన బహిరంగ సభలో గుర్తు చేసుకుని అంబేద్కర్ గారికి నివాళులు అర్పించారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మనకు ఫోన్ లైన్లో ఉన్నారు. ప్రవీణ్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మీ అందరికీ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి, మీకు కూడానండి. సో అందుకని నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు నిన్న చేవెళ్ల బహిరంగ సభలో వారి స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూనే నిన్న ప్రసంగాన్ని స్టార్ట్ చేశారు. నిజంగా తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి తర్వాత గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంగా ఉన్నప్పుడు అంబేద్కర్ గారి ఆశయ సాధనను ఎట్లా కొనసాగించారు, ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా అంబేద్కర్ గారి ఆశయాల్ని, అంబేద్కర్ గారి స్ఫూర్తిని ఎట్లా ముందుకు తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత కొనసాగించాలి? చాలా మంచి ప్రశ్న అండి. నిజానికి పెద్దలు కేసీఆర్ గారు నిన్న చేవెళ్ల సభలో లక్షలాది మంది సమక్షంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం, అదేవిధంగా వారి దార్శనికత వల్ల ఏ విధంగా తెలంగాణ సిద్ధించింది అని చెప్పడం, అదేవిధంగా మరి వారి లెగసీని, అంటే వారు ఏ విలువల కోసం మరి తన జీవితాంతం పోరాడారో ఆ విలువలను కాపాడుకుంటూ మరి భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ ముందరికి వెళ్తామని చెప్పడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తెలంగాణ ప్రజలే కాదు, దేశ ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకోవాల్సిన సందర్భం. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈరోజు దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాల్లో ఒకటిగా ఉన్న మన రాజ్యాంగం ప్రమాదంలో పడ్డది. ఇలా కేంద్రంలో అధికారంలో ఉండే బీజేపీ ఈరోజు రాజ్యాంగాన్ని మారుస్తాం, పూర్తిగా తీసేసి రద్దు చేసి దాని స్థానంలో కొత్త రాజ్యాంగం రావడానికి మాకు 370 సీట్లకు పైగా ఇవ్వండి అని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా వాళ్ళ ఎంపీ అభ్యర్థులతోని వాళ్ళ సీనియర్ నాయకులు ప్రచారం చేస్తా ఉన్నారు. ఇంతకన్నా ఘోరమైన దుర్మార్గం ఏముంటుంది ఒకసారి ఆలోచించండి. నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలు, కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా స్వేచ్ఛ, సమన్వయం, సౌభ్రాతృత్వం, అదేవిధంగా సమానత్వం, ఈ 4 విలువలతో బతకాలని చెప్పేసి గొప్పగా బతకాలి, భారతదేశం అన్ని దేశాల కన్నా గొప్పగా ఉండాలని చెప్పి నేను మొదటి వరకు చివరి వరకు కూడా, చివరి శ్వాస వరకు కూడా భారతీయుడిని, ఆమె ఇండియన్ టిల్ లాస్ట్ మూమెంట్ అని చెప్పిన బాబాసాహెబ్ గారు ఈ రాజ్యాంగం ఏదైతుందో ఆ రాజ్యాంగం ప్రమాదంలో పడ్డది. ఇప్పుడు ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రయోజనం, రాజ్యాంగం ద్వారా సిద్ధించిన తెలంగాణ ప్రయోజనం కాపాడాలని చెప్పేసి ఇలా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మరి మా భారత రాష్ట్ర సమితి మొత్తం కూడా రాత్రింబవలు వీరోచిత పోరాటం చేస్తా ఉన్నారు. నాకు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. మరి ప్రవీణ్ కుమార్ గారు, నిన్న వారు మాట్లాడుతూ అంబేద్కర్ గారి స్ఫూర్తితోటే, అంటే అణగారిన వర్గాల సంక్షేమం కోసం వారు ఎంతో చేశారు కాబట్టి వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో దళిత బంధు అనే పథకాన్ని అప్పుడు ప్రారంభించాము. బట్ వాళ్ళ దళిత బంధు మొన్న కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో 10 లక్షలు కాదు 12 లక్షలు పెంచిస్తామని చెప్పారు. బట్ ఆ హామీ ఇంతవరకు లేదు కాబట్టి చెప్పినట్టే 12 లక్షల రూపాయల దళిత బంధు ఇవ్వాలి, లేదంటే 130,000 మంది దళిత బిడ్డలతో దండయాత్ర చేస్తామనేటువంటి హెచ్చరిక కూడా నిన్న కేసీఆర్ గారు చేసి ఉన్నారు. చాలా దురదృష్టకరం అండి. ఈ ఏదైతే దళిత బంధు పథకమే కాదు రాజేష్ గారు, దళితులకు రావాల్సిన ఏ ప్రయోజనాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ దళితులకు రానివ్వడం లేదు. మొట్టమొదట బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం దళితులకే కాదు అన్ని వర్గాల కోసం పాటుపడ్డాడు. ఉదాహరణకు దళిత బంధు స్కీమ్ తీసుకుంటే ఆ దళిత బంధు స్కీమ్ లో ఒక్క పైసా కూడా వేయలేదు ఇంతవరకు కాంగ్రెస్ సర్కారు. మరి వాళ్ళ అధికారంలోకి వచ్చి 4 నెలలైంది. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఒక్క పైసా కూడా ఎస్సీలకు పోలేదు. ట్రైబల్ కార్పొరేషన్ రుణాలు ట్రైబల్స్కి వెళ్ళలేదు. దళిత బంధు స్కీము పూర్తిగా
శిథిలం అయిపోయింది. అంటే ఒక్క పైసా కూడా ఇలా దళిత సామాజిక వర్గంలో ఉండే యువ పారిశ్రామికవేత్తలకు కానీ ఆ సమాజానికి రాలేదు. మరి ఏ విధంగా దళితులకు న్యాయం చేస్తారు? నిజానికి కాంగ్రెస్ పార్టీ దళితుల వ్యతిరేక పార్టీ అండి. మీరు మొదటి నుంచి అనాదిగా చూస్తే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ విషయం చెప్పాలనో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ చెప్పాలి, ఎందుకంటే వారి జయంతి జరుపుకుంటుంది దేశం అంతా కాబట్టి చెప్తున్నా. ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారి క్యాబినెట్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారు జవహర్లాల్ నెహ్రూ గారికి 4 సార్లు ఉత్తరాలు రాశారు. అయ్యా, నాకు పనివ్వండి, నేను రకరకాల దేశాల్లో చదువుకున్నాను, గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నాను, నాకు కనీసం పని చేసి దేశం కోసం మరింత పాటుపడే అవకాశం ఇవ్వండి అంటే కనీసం ఆ లెటర్లకు జవాబు కూడా ఇవ్వలేదు ఆనాటి జవహర్లాల్ నెహ్రూ గారు. ఆ బాధతోని అదే విధంగా ఈ దేశంలో మహిళలకు పురుషులతో పాటు సమానంగా న్యాయం ఉండాలని హిందూ కోడ్ బిల్లు ఆనాడు చట్టసభల్లో ప్రవేశపెడితే బాబాసాహెబ్ గారు ఆ హిందూ కోడ్ బిల్ పాస్ కాకుండా జవహర్లాల్ నెహ్రూ గారు మరి దాన్ని పక్కకు పెడితే బాధతోని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజీనామా చేసిపోవడం జరిగింది. మరి ఈ అవకాశం ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇవ్వలేదు జవహర్లాల్ నెహ్రూ గారు? వారు బుక్ రాశారు, వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు అన్టచబుల్స్ అని చెప్పేసి. చాలా చక్కగా బాబాసాహెబ్ అంబేద్కర్ వివరించారు. ఈ దేశంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విపరీతమైన వివక్షతో వ్యవహరిస్తుంది, అందుకొరకే నేను ఈ న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి పోతున్నానని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకొని బాబాసాహెబ్ గారు ఆ రోజు వెళ్ళిపోయారు. దాని తర్వాత 3 సంవత్సరాలకి అనారోగ్యంతో చనిపోయారు. సో నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారన్నా ఆయన ఏ వర్గాల కోసం పాటుపడారో ఆ వర్గాల మీద ప్రేమ ఏమాత్రం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విలువల మీద లేదు. కేవలం ఆ వర్గాలను ఓటు బ్యాంక్ గా వాడుకుంటున్నారు. నిజంగా వాళ్ళు ఓటు బ్యాంక్ గా వాడుకోకపోతే ఇలా సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కకు కింద నేల మీద కూర్చోబెట్టడం ఏంటండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని? అదే విధంగా మిగతా మంత్రులు, ముఖ్యమంత్రి వారి కుటుంబాలేమో కుర్చీల మీద కూర్చుంటాయి, ఆయన నేల మీద కూర్చోవడం ఇదేనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన దార్శనికత వచ్చిన వర్గాలకు లబ్ధి పొందుతున్న వర్గాలకు ఇచ్చే గౌరవం ఇదేనా? మరి సమన్యాయం అంటే ఇదేనా సమానత్వం అంటే? కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు వాడుకోవడం మాత్రమే తెలుసు, కానీ వారు ఏ విలువల కోసం బతికారో ఆ విలువలను కాపాడే మొండితనం ఉన్న వ్యక్తి, ఆ మొండితనం ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. మీరు చూస్తే సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు పెట్టారు, ఇక్కడుంది దేశంలో. అదేవిధంగా 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని పెట్టిన మొట్టమొదటి ప్రభుత్వం ఆనాటి తెలంగాణ మరి టిఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధికి ఏ రాష్ట్రంలో లేనంత విధంగా 10 లక్షల నుండి 20 లక్షల రూపాయలు. అదే విధంగా ఏ రాష్ట్రంలో నేను ఓపెన్ ఛాలెంజ్ కూడా సిద్ధమండి, ఏ రాష్ట్రంలో లేని విధంగా కేవలం తెలంగాణలోనే 1000 సంక్షేమ గురుకులాలు పెట్టి ప్రతి బిడ్డ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా కావాలని కలలుగన్న వ్యక్తి కేసీఆర్ గారు. సో ఇలాంటి గొప్ప దార్శనికత ఈ రోజు మరి ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రాబోయే రోజుల్లో ఈ రాజ్యాంగాన్ని రక్షించే పార్టీ కేవలం బీఆర్ఎస్ఏ, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదని మాత్రం నేను కంటాపదంగా చెప్పగలను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. చెప్తున్నారు రాజ్యాంగాన్ని పూర్తిగా పరిరక్షించేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉద్ఘాటిస్తున్నారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏమాత్రం వాటికి పరిరక్షణగా వ్యవహరించవని, బడుగు బలహీన వర్గాల అలాగే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కేవలం బీఆర్ఎస్తో మాత్రమే సాధ్యం అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్పష్టం చేస్తున్నారు.